హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ టీ. ఈరోజు ఈ వీడియోలో గ్లైకాలిసిస్ అంటే ఏంటి, క్రెబ్స్ సైకిల్ అంటే ఏంటి, గ్లూకోనియోజెనిసిస్ అంటే ఏంటి అని బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటాం. మెయిన్ ఎనర్జీ సోర్స్ ఏంటి? గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ ఎలా వస్తుంది? మనం ఫుడ్ తీసుకుంటాం కదా, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ అన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మన బ్లడ్లో మనకి ఎనర్జీ ఇస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఓన్లీ కార్బోహైడ్రేట్ సోర్సెస్ తీసుకున్నప్పుడే గ్లూకోజ్ ఫామ్ అవ్వదు. నాన్ కార్బోహైడ్రేట్ ప్రికర్సర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. అది గ్లూకోనియోజెనిసిస్ అంటాం. ఫస్ట్ మామూలుగా లైసిస్ అంటే బ్రేక్ డౌన్. ఇప్పుడు ఏదైనా ఒక సైకిల్, ఒక పేరులో లైసిస్ అని వచ్చిందంటే అది బ్రేక్ డౌన్ అని. ఇలా జెనెసిస్ వచ్చిందనుకో, అది సింథసిస్ అంటే తయారు చేస్తున్నామని అర్థం. జెనెసిస్ వస్తే లైసిస్ అంటే బ్రేక్ డౌన్, జెనెసిస్ అంటే సింథసిస్. ఇప్పుడు గ్లూకోనియోజెనిసిస్ అంటే గ్లూకోజ్ని సింథసిస్ చేస్తున్నాం. గ్లూకోనియోజెనిసిస్, జెనెసిస్ అంటే సింథసిస్, గ్లూకోనియో అంటే గ్లూకోజ్. కానీ ఎక్కడి నుంచి చేస్తున్నాము? నాన్ కార్బోహైడ్రేట్ ప్రికర్సర్స్ అంటే కార్బోహైడ్రేట్ సబ్స్ట్రేట్స్ కాదు, నాన్ కార్బోహైడ్రేట్ ప్రికర్సర్స్ నుంచి చేస్తున్నాం అనమాట. అవి ఏంటంటే లాక్టేట్ ఒకటి, గ్లైసరాల్ ఒకటి, గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ ఒకటి, ఇంకొకటి ప్రోప్నియోల్ కోఎంజైమ్ ఏ. ఇలా వీటి నుంచి దీని నుంచి గ్లూకోజ్ రెడీ అవుద్ది అనమాట. ఇవి ఎక్కడ జరుగుతాయంటే సైటోప్లాజంలోని, మైటోకాండ్రియాలోని జరుగుతుంది అనమాట. అది పార్ట్లీగా. మెయిన్గా ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో జరుగుద్ది. లివర్లోని రీనల్ కార్టెక్స్ ఉంటుంది కదా, అందులో కిడ్నీ రీనల్ కార్టెక్స్లో కూడా జరుగుద్ది. అది గ్లూకోనియోజెనిసిస్. ఇప్పుడు దీని నుంచి ఒక సైకిల్ వస్తుంది, దీని నుంచి ఒక సైకిల్, దీని నుంచి ఒక సైకిల్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ అది గ్లూకోనియోజెనిసిస్ అంటే అది ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టి. గ్లూకోనియోజెనిసిస్ అంటే గ్లూకోజ్ నాన్ కార్బోహైడ్రేట్ ప్రికర్సర్స్ నుంచి సింథసిస్ అవుతుంది అనమాట. అది గ్లూకోనియోజెనిసిస్. అది పక్కన. నెక్స్ట్ గ్లైకోలైసిస్ అంటే గ్లైకో అంటే గ్లైకోజన్. ఇప్పుడు గ్లైకోలైసిస్ అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుద్ది. అది కూడా ఎలాగా? పార్షియల్గా బ్రేక్ డౌన్ అవుద్ది. అంటే సగమే అవుద్ది అనమాట, కంప్లీట్గా అవ్వదు. పార్షియల్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్, దాన్ని మనం గ్లైకోలైసిస్ అంటాం. ఇది ప్రోడక్ట్ ఏమిస్తుంది అంటే పైరువేట్ ఇస్తుంది. ఓకేనా? పైరువేట్ ఇంకా కొంచెం ఎనర్జీ. గ్లూకోజ్ పార్షియల్ బ్రేక్ డౌన్ అయిపోయి పైరువేట్ని, ఇది ఒక 3 కార్బన్ కాంపౌండ్ అనమాట పైరువేట్ అనేది. ఇదేమో ఇంకొంచెం ఎనర్జీని ఇస్తుంది. అది గ్లైకోలైసిస్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మొత్తం అన్ని సెల్స్లో, బాడీలో ఉన్న అన్ని సెల్స్లోని జరుగుద్ది అనమాట. ఇది మళ్ళీ ఏంటి? ఏరోబిక్ అవుద్ది, యానెరోబిక్ కూడా అవుద్ది. ఏరోబిక్ అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు, యానెరోబిక్ అంటే ఆక్సిజన్ లేకుండా. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఒకలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి, ఆక్సిజన్ లేనప్పుడు ఇంకోలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ గ్లైకోలైసిస్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజంలో జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏరోబిక్, యానెరోబిక్ అన్నాను కదా. ఏరోబిక్ కండిషన్లో జరిగిందంటే అది క్రెబ్స్ సైకిల్ అండి. యానెరోబిక్ అంటే మనం ఫెర్మెంటేషన్ అని అంటాం. అది మళ్ళీ ఆల్కహాల్ అవుద్ది, లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ అవుద్ది. అంటే అది వచ్చిన రిజల్ట్ బట్టి. ఇప్పుడు ఆ రియాక్షన్లో మనకి రిజల్ట్ ఆల్కహాల్ వచ్చిందంటే అది ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్, లాక్టిక్ యాసిడ్ వచ్చిందంటే లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్. అది అక్కడ వరకు అయిపోయింది కదా. ఏరోబిక్ అంటే ఆక్సిజన్ ఉన్న కండిషన్స్లో జరిగిందంటే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఏమవుతుందంటే క్రెబ్స్ సైకిల్ అవుద్ది. క్రెబ్స్ సైకిల్ ఇక్కడ ఇదేంటి? పార్షియల్ బ్రేక్ డౌన్ కదా. క్రెబ్స్ సైకిల్లో అలా కాదు, కంప్లీట్ ఆక్సిడేషన్ అవుద్ది. కంప్లీట్ ఆక్సిడేషన్ అయ్యి మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట. అది క్రెబ్స్ సైకిల్ మెయిన్ ఎయిమ్. అది క్రెబ్స్ సైకిల్ ఎక్కడ జరుగుద్ది? మైటోకాండ్రియాలో జరుగుద్ది. మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ అంటాం, మైటోకాండ్రియా మ్యాట్రిక్స్లో జరుగుతుంది. గ్లైకోలైసిస్ అయితే సైటోప్లాజం, క్రెబ్స్ సైకిల్ అయితే మైటోకాండ్రియా మ్యాట్రిక్స్. ఇప్పుడు మామూలుగా దీనికి పెద్ద సైకిల్ ఉంది, దీనికి పెద్ద సైకిల్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ టీ.